ఆదిలాబాద్ జిల్లా భైంసా నీళ్లలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. గడ్డెన్న వాగు తెగి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తోంది. జల దిగ్బంధంలో భైంసా పట్టణం అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, తెగిపోయిన గడ్డెన్న వాగు ఆనకట్ట వద్ద పరిస్థితి ఏంటి అనేది మా కరెస్పాండెంట్ అంజయ్యని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంజయ్య. హరి, నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదే విధంగా ఏదైతే గడ్డెన్న వాగు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఆనకట్ట తెగింది. అయితే ఆనకట్ట తెగడంతో వరద ఉధృతి భారీగా పెరిగింది. వరద ఉధృతి పెరగడం వల్ల బైన్సా పట్టణంలోని ఒక ఏఎన్ఆర్ గార్డెన్ లో 14 మంది ఎవరైతే బస చేస్తున్నారో ఆ 14 బస చేస్తున్న వారికి వరద నీటిలో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు కాపాడాలని అరుపులు కేకలు వేస్తున్నారు. స్థానికంగా ఉండే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే 14 మంది పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులను కూడా రక్షించడం జరిగింది. హరి, రైట్, చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. సో నీటిని అక్కడి నుంచి తరలించడానికి కానీ లేకపోతే అక్కడ ఎవరన్నా గ్రామాల్లో ప్రజలు ఉంటే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారంటే? ప్రధానంగా నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఏవైతే మామూలు గూడాలు అదేవిధంగా వరద ముప్పు ఉన్న లోతట్టు కాలనీలన్నీ కూడా వరద ముప్పులో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిఎన్ కాలనీలో కూడా వరద ముప్పుతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 50 ఇళ్లలో చేరి ఉదయం నుండి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రక్షించాలని అరుపులు కేకలు వేస్తున్నారు. ఇళ్ల పైన కూర్చొని మనం రక్షించాలని వేడుకుంటున్నారు. అయితే నాటు పడవల ద్వారా ఒక్కొక్కరిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మరొక 100 మంది కూడా ఉన్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏవైతే నాటు పడవలు కాకుండా పెద్ద పడవల ద్వారా తమను రక్షించాలని వేడుకుంటున్నారు. హరి, రైట్, ఆటో నగర్లో 60 కుటుంబాలు అక్కడే చిక్కున్నట్టుగా కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంజయ్య. సో వాళ్ళని తరలించే ఏర్పాట్లు ఎప్పటికి పూర్తి అవకాశం ఉంది? ఇంత నీళ్లు ఇక్కడికి వర్షానికి వస్తాయని ముందు తెలిసిన అధికారుల అలసత్వం కారణం అనుకోవచ్చా, లేదంటే ఏం చెప్తారు దానికి? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎప్పుడు లేని విధంగా నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ప్రధానంగా దిలావర్పూర్ మండల కేంద్రంలో 236 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే అయినప్పటికీ కూడా వాతావరణ అధికారులు వర్షాల ముప్పు ఉంది హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎవరైతే స్థానికంగా ఉండే అధికారులు సకాలంలో స్పందించలేదు. స్పందించకపోవడం వల్లనే ఆటో నగర్ లో ఉన్న ఎవరైతే 60 కుటుంబాలు అదేవిధంగా మిగతా ప్రాంతంలోని గుండేగాం గ్రామంలో కూడా గ్రామమే మునిగిపోయిన పరిస్థితి. అక్కడ కొంత ఎవరైతే అధికారులు స్పందించి సురక్షితమైన కేంద్రానికి తరలించారు. కానీ అనేక ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లోతట్టు గ్రామాలు ఏవైతున్నాయో అనేక ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధనంలో చిక్కుకొని విలవిలలాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. హరి, రైట్ అంజయ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.